హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంట్లో ఉండే పచ్చిశనగపప్పుతో ఒక మంచి హోమ్ డెకర్ని అయితే ఇవాళ చేసి చూపించబోతున్నానండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్లవర్స్ని డ్రా చేసుకోండి. ఇటువంటి ఫ్లవర్స్ నేను మూడింటిని అయితే తయారు చేసుకుంటున్నానండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ ఇలా అన్నీ ఒకే సైజులో ఉండేటట్టుగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకునే కార్డ్బోర్డ్ని ముందు ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటే తర్వాత ఈ పెటల్స్ కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. అందుకే ముందుగా ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని ఇలా పెటల్స్ని లోపలికి కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న కార్డ్బోర్డ్ని తీసేసుకోండి. ఇటువంటి ఫ్లవర్స్ నేను మూడింటిని అయితే తయారు చేసుకున్నానండి. ఈ ఫ్లవర్స్కి ఇలా మిడిల్లో సర్కిల్ ఉంది కదా, దాంట్లో ఫెవికాల్ అప్లై చేసుకొని ఈ పప్పుని అతికించుకోండి. ఈ పప్పు అనేది ఫెవికాల్తో ఈజీగా అతుక్కుపోతుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. గ్లూగన్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ ఫ్లవర్స్కి మిడిల్లో ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ పప్పు అనేది ఫిల్ చేసుకోవాలండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత వీటికి కంపల్సరీగా పెయింట్ చేసుకోవాలండి. లేదంటే మనం గోడకు అతికించిన తర్వాత చిన్న చిన్న చీమలు పురుగులు అవి వచ్చి ఇవి తింటూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి మనం కంపల్సరీగా పైన పెయింట్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా అలాగే ఉంటాయి. అదేవిధంగా ఇలా మిగతా రెండు ఫ్లవర్స్కి కూడా అతికించుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా అతికించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ డ్రై అయిన తర్వాత ఇప్పుడు కలర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఎక్రిలిక్ కలర్స్ని యూజ్ చేస్తున్నానండి. అన్ని ఫ్లవర్స్కి రెడ్ కలర్ వేస్తున్నాను. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడ్ కలర్ వేసుకుంటున్నాను. మొత్తం అంతా వేయకుండా ఇలా 3 కలర్స్ షేడ్ వచ్చేటట్టుగా నేను వేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇలా గ్యాప్ ఉంచుతున్నాను అనమాట. ఇలా రెడ్ కలర్ వేసుకోండి. మిగతా ఫ్లవర్స్ కూడా ఇలా రెడ్ కలర్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిడిల్లో వైట్ కలర్ వాడుతున్నానండి నేను. మీరు కావాలంటే వీటిని వాటర్ కలర్స్తో కూడా పెయింట్ చేసుకోవచ్చు. మిడిల్లో అతికించుకున్న శనగపప్పుకు మాత్రం ఎక్రిలిక్ కలర్స్ వేసుకుంటే మంచిది. అది కొంచెం వార్నిష్లా ఉంటుంది కాబట్టి మనకి పప్పు అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా వైట్ కలర్ వేసుకున్న తర్వాత శనగపప్పుకి నేను ఇలా మొత్తం అంతా బ్లాక్ కలర్ వేసుకుంటున్నానండి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా ఫిల్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు చేసిన క్రాఫ్ట్స్లో ఇలా పప్పుకి పెయింట్ చేయకుండా వదిలేసిన క్రాఫ్ట్స్ అనేవి కొంచెం పాడైనట్టు అనిపించాయి నాకు. అందుకని చెప్పేసి ఈసారి ఇలా చెప్తున్నాను మీకు. కంపల్సరిగా వార్నిష్ కానీ పెయింట్ కానీ వేసుకోండి. ఇలా మూడింటికి ఫ్లవర్స్కి ఇలా బ్లాక్ కలర్ వేసుకుంటున్నానండి. మిడిల్లో ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంతా బ్లాక్ కలర్ వేసేసుకోండి. ఇలా బ్లాక్ కలర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్లో కలర్తో ఇలా షేడ్ ఇస్తున్నానండి మిడిల్లో. ఇలా మిడిల్లో బ్లాక్ కలర్ వేసుకుంటున్నాం కదండి, అది పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇలా గోల్డ్ కలర్ని నేను హ్యాండ్తోనే అప్లై చేస్తున్నానండి. ఇలా పైన గోల్డ్ కలర్ వేసుకోవాలి. దీనివల్ల మంచి లుక్ అయితే వస్తుందండి. ఒక మంచి మెటల్ షేడ్లు అయితే కనిపిస్తాయి అన్నమాట. షైనింగ్ కూడా బాగుంటుంది. ఇలా 3 ఫ్లవర్స్కి స్ప్రెడ్ చేసుకోవాలండి గోల్డ్ కలర్ అనేది. ఇప్పుడు కొన్ని కార్డ్బోర్డ్ పీసులు తీసుకున్నానండి. పర్టికులర్గా సైజ్ అంటూ ఏం లేదండి. ఒక 3టిని ఒక వెడల్పుతో తీసుకున్నాను, మిగతా 2టిని ఒక వెడల్పుతో తీసుకుంటున్నాను. పొడవు కూడా మీకు నచ్చిన పొడవు తీసుకోవచ్చు. వాటికి కూడా ఇలా బ్లాక్ కలర్ వేసుకోండి. అది డ్రై అయిన తర్వాత ఇలా గోల్డ్ కలర్ని చేత్తో వేసుకోవాలి. ఇలా అన్ని కార్డ్బోర్డ్ ముక్కలకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు నచ్చిన షేప్లో వచ్చేటట్టుగా ఇలా కార్డ్బోర్డ్ నుంచి అతికించుకోవాలి. ఉంచుకొని వీటి మిడిల్లో టచ్ అయ్యేటట్టుగా ఫ్లవర్స్ని పెట్టుకోవాలండి. పైన కార్డ్బోర్డ్కి మిడిల్లో ఉన్న కార్డ్బోర్డ్కి మొత్తం 3 టచ్ అయ్యేటట్టుగా ఇలా ఫ్లవర్స్ని పెట్టి అతికించుకోవాలి. నేను ఇక్కడ అవుట్లైన్ ఇవ్వడం అయితే మర్చిపోయానండి. ఇలా మార్కర్తో అవుట్లైన్ ఇస్తున్నాను. మీ దగ్గర మార్కర్ లేకపోతే బ్లాక్ కలర్తో కూడా మీరు పెయింట్ చేసుకోవచ్చండి. అంతే అండి, మన వాల్ డెకర్ అయితే రెడీ అయిపోయినట్లే. దీన్ని డబుల్ టైప్తో అతికించుకోవచ్చండి. ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం అంతా అతికించుకొని మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.